హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అయితే స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయిందని చెప్పాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే మనకి 11,550 వరకు మనకి పడడం జరిగింది. నెక్స్ట్ లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే అరౌండ్ 11,596 దగ్గర మనకి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, సో 12 పాయింట్స్ దాకా పెరిగింది ఫ్రెండ్స్. అరౌండ్ 0.11% దాకా పెరిగిందని చెప్పొచ్చు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో ఎక్కడైతే మనకి ఆప్షన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో, అంటే కాల్స్ కానీ పుట్స్ కానీ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో, సో ఆ మధ్యలోనే మ్యాక్సిమం తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెట్స్ అనేటివి, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. లేకపోతే మ్యాక్సిమం అక్కడే క్లోజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఈ ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళ డేటా కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా, సో ఎక్స్పైరీ రోజైతే మార్కెట్ మూవ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం వోల్టైల్గానే ఉంటుంది. అండ్ ఈరోజైతే మనకి ఇండియా విక్స్ అంటే వోల్టైలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది పీక్స్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే పీక్స్ ఇన్ ద సెన్స్ కొంచెం హైయెస్ట్లోకి వెళ్ళింది. ఓకేనా, సో ఈరోజు మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి పాస్ట్ చాలా డేస్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళైతే కాన్స్టెంట్గా అంటే ఒక పాజిటివ్ వ్యూలోనే ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు ఫ్రెండ్స్, ఈ 476 అనేది ఏంటంటే సింపుల్గా ఎఫ్ఐఎస్ బై చేసిన అమౌంట్ కాదు. ఓకే, సో ఎఫ్ఐఎస్ సమ్ అమౌంట్కి బై చేస్తారు అండ్ ఎఫ్ఐఎస్ సమ్ అమౌంట్కి సెల్ చేస్తారు. ఈ రెండింటికి నెట్ ఇది. ఓకే, సో డిఏఎస్ ఇంతకు సెల్ చేశారంటే దాని అర్థం డిఏఎస్ అందరూ కలిసి ఇంతకు సెల్ చేశారని కాదు. డిఏఎస్ సమ్ అమౌంట్కి బై చేస్తుంటారు అండ్ డిఏఎస్ సమ్ అమౌంట్కి సెల్ చేస్తుంటారు. సో నెట్ అయితే మనకి ఇది. సో ఏంటి ఎఫ్ఐఎస్ డిఏఎస్ అనే దాని గురించి ఏంటంటే ఈ అనాలిసిస్ గురించి చేసిన ఫస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటున్నారో సో ఫస్ట్ వీడియో అయితే చూడమంటాను. అండ్ దానికోసం మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఈ న్యూస్ అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ చేసిన వీడియో చూడండి. సో నెట్ అయితే మనకి అరౌండ్ 459 crores అయితే మనకి బయింగ్ అంటే మార్కెట్లోకి ఇన్ఫ్లో అంటే ఫ్లో అయింది ఫ్రెండ్స్ మార్కెట్లోకి మనీ అయితే. సో మీరు ఇది కీన్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన యాక్టివిటీ కానీ మనకి నిన్న లేకపోతే అంతకుముందు జరుగుతున్న యాక్టివిటీలో ఎఫ్ఐఎస్ రియల్ సెంటిమెంట్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అంటే ఏదైతే బయింగ్ సెల్లింగ్ ఉంటుందో మన నెట్ మాత్రమే చూడాలి అక్కడ. ఓకేనా, సో కొంతమంది డెఫినెట్లీ అమ్ముతారు. ఏ మార్కెట్ అయినా సరే, ఎంత స్ట్రాంగ్ బులిష్ మార్కెట్ అయినా సెల్లింగ్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ మనకు ఓవరాల్గా ఏం జరిగింది అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు అంటే ఒక పాయింట్ నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నెట్ బయింగ్ ఉంది అంటే వాళ్ళు కమింగ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి అవైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్, నెక్స్ట్ కమింగ్ డేటా ఏదైతే ఉంటుందో మన ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ, అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆర్ఎల్ సిపిఐ ఐఐపి ఈ డేటా నెంబర్స్ ఏదైతే ఉంటాయో అవి పాజిటివ్గా వచ్చినట్లయితే ఇది ఆల్రెడీ వాళ్ళు అంటే మనకి డిస్కౌంట్ చేసేసినట్టే ఫ్రెండ్స్. అవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయని వీళ్ళు ఇంకా బయింగ్ చేస్తున్నారు. అవి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటే డెఫినెట్లీ మార్కెట్ అనేది మంచి మూవ్ అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏదైతే మనకి ఇప్పటివరకు ఆల్ టైమ్ హై ఉందో అది కూడా బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా ఏదైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి అటు ఇటుగా అయ్యి మళ్ళీ డౌన్ అవ్వడం జరిగితే ఇప్పటివరకు మనం చూసిన గెయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రీట్రేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 12th ఏప్రిల్కి సంబంధించిన లెవెల్స్. ఓకే, సో నిఫ్టీ అయితే మనకు అరౌండ్ 11,540 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ రెసిస్టెన్స్ అయితే అరౌండ్ 650 దగ్గర అంటే 11,650 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 29,630 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక హెవీ ఓల్టైల్గా అటు ఇటు మూవ్ అవ్వడం జరిగింది. సో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైతే ఒక ఆప్షన్స్ని అట్రాక్ట్ చేసే ఇండెక్స్ ఉంటుందో, అంటే ఆప్షన్స్ ఎక్కువగా బయింగ్ ఆర్ సెల్లింగ్ జరుగుతున్న ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో మూవ్మెంట్ అనేది వన్ సైడెడ్గా అంటే యూని డైరెక్షనల్గా వెళ్ళాలంటే మాత్రం హెవీ స్ట్రెంత్ అండ్ రీజన్స్ అయితే డెఫినెట్లీ ఉండాలి. అండ్ అప్ సైడ్కి వెళ్ళాలనుకున్నా డౌన్ సైడ్కి వెళ్ళాలనుకున్నా సరే హెవీ స్ట్రెంగ్త్తో ఉంటే తప్పితే మ్యాక్సిమం రేంజ్ బౌండే ఉంటారు. ఎందుకంటే ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎవరైతే బై చేస్తుంటారో మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ కాల్స్ ఆర్ పుట్స్ బై చేస్తుంటారో అవి ఎట్ ద ఎండ్కి ఏంటంటే మ్యాక్సిమం జీరో అవ్వాలి అని చెప్పి ఎవరైతే రైటర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్, సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం రేంజ్ బౌండ్లోనే తిప్పుతూ ఉంటారు. బట్ ఏదైనా సర్టెన్ రీజన్స్ ఆర్ ఎల్స్ ఒక స్ట్రెంగ్త్ అంటే బై పక్క ఒక హెవీ మూవ్మెంట్ వస్తే అందరూ కూడా బై పక్క రావడం వల్ల ఏదైతే మనకి మూవ్ ఉంటుందో 200, 300, 400, 500 మూవ్ ఉంటుందో అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. వితౌట్ సచ్ కండిషన్స్ ఏంటంటే రేంజ్ బౌండ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 29,630 దగ్గర ఉంది అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి 30,050 దగ్గర ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను అంటే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అని కాదు, ఎప్పుడైనా మనకి రౌండ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ 30,050 అంటున్నాను కదా, సో 30,000 అబవ్ మనకి సస్టైన్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డెఫినెట్లీ మంచి మూవ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు 10,000 ఆర్ 11,000, 12,000 లేకపోతే 29,000 లేకపోతే 30,000 ఆ లెవెల్స్ ఏంటంటే డెఫినెట్లీ ఒక సిగ్నిఫికెంట్ సైకలాజికల్ ఫిగర్స్ అనమాట. సో డెఫినెట్లీ అక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ రెండు కూడా వర్క్ అవుతాయి. ఓకే, సో ఈ రౌండ్ ఆఫ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మైండ్లో. ఓకేనా,
సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం ఫ్రెండ్స్. వేదాంత గురించి ఆల్రెడీ ఒక ఇష్యూ వచ్చింది. సో అదేంటి ఫ్రెండ్స్, జాంబియన్ విలేజర్స్ అనే వాళ్ళు ఈ వేదాంత ఏంటంటే వాటర్ పొల్యూషన్ అండ్ వాళ్ళ ఫామ్ ల్యాండ్ పొల్యూషన్ అంటే వాళ్ళు ఏదైతే వ్యవసాయం చేసుకుంటున్నారో సో వాటిని కూడా వీళ్ళు పొల్యూట్ చేస్తున్నారు. అండ్ ఏదైతే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో సో వాటి మీద వీళ్ళ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి వస్తున్న ప్రొడక్ట్స్ అనేటివి కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉన్నాయి, ఐ మీన్ డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పాలి. సో డ్యామేజ్ చేస్తున్నాయని వాళ్ళు కోర్టులో కేసు వేశారు అండ్ వాళ్ళైతే విన్ అవ్వడం జరిగింది. యూకే సుప్రీంకోర్టు అనేది వేదాంతకి ఇదైతే వీళ్ళకి మధ్యలో ఉన్న కేసు ఏంటంటే వాళ్ళ పక్కనే తీర్పిచ్చింది. బట్ లేటెస్ట్గా ఫ్రెండ్స్ అంటే క్రెయిన్ ఇండియా సీఈఓ సుధీర్ మథూర్ గారు రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో క్రెయిన్ ఇండియా రిజైన్ చేస్తే వేదాంతకి ప్రాబ్లం ఏంటంటే మనకి అరౌండ్ 2011లో ఈ క్రెయిన్ ఇండియా అండ్ వేదాంత అక్విజిషన్ అంటే క్రెయిన్ ఇండియానే వేదాంత అక్విజిషన్ చేయడం జరిగింది. ఈ వేదాంతాన్ని అయితే అనిల్ అగర్వాల్ అనే అతను మేనేజ్ చేస్తున్నారు, అంటే మెయిన్ పర్సన్ అయితే అనిల్ అగర్వాల్. సో ఈ వేదాంతకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే అక్విజిషన్ జరిగిందో అరౌండ్ మనకి 2011లో ఎప్పుడైతే అక్విజిషన్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతున్నారో సో ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేశారో సుధీర్ మథూర్ అనే అతను, సో తను 4th CEO ఫ్రెండ్స్, అంటే క్విట్ అవ్వడం అంటే వేదాంత ఆ కంపెనీని అక్విజిషన్ చేశాక అంటే తీసేసుకున్నాక అప్పటి నుంచి 4th CEO ఇలా నాకు రిజైన్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోతున్న CEO తన 4th CEO అవుతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక కంపెనీకి ఒక CEO అని అతను ఏంటంటే ఒక ఎంప్లాయ్ కాదు, ఓకేనా. సో CEO ఎలా అంటే మనకి ఒక కంపెనీ ఒక ఫేస్ వాల్యూ అనుకోవచ్చు, అంటే ఒక కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దానికి మనకి ఎదురుగా కనిపిస్తున్న ఒక పర్సన్ అనుకోవచ్చు. కొన్ని కంపెనీస్ మీరు చూసినట్లయితే ఎక్కడో పడిపోయిన కంపెనీస్ని మంచి CEOs రావడం వల్ల వాటిని టాప్ కంపెనీస్గా చేసినవి ఉన్నాయి. అండ్ వరస్ట్ డెసిషన్స్ తీసుకున్నాక మెయిన్ కంపెనీస్ కూడా మనకి డౌన్ అయిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో సో దాంట్లో మెయిన్ పార్ట్ CEOస్దే ఉంటుంది. సో ఏదైతే మనం చెప్తున్నామో ఫ్రెండ్స్ ఈ CEOs క్విట్ అవుతున్నారని, సో వాళ్ళ ఓన్ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక CEO క్విట్ అవుతున్నప్పుడు నెగిటివ్గా ఎప్పుడు కూడా అలిగేషన్స్ చేయరు ఫ్రెండ్స్. డెఫినెట్లీ సమ్ రీజన్స్ ఉంటాయి, బట్ అదేంటనేది తెలియాలి. సో వేదాంత మనకి స్టార్టింగ్ అవర్స్లోనే సో ఓపెనింగ్ అయిన స్టార్టింగ్ అవర్స్లోనే అరౌండ్ మనకి 4% అబోవ్ డ్రాప్ అవడం అంటే షేర్ ఫాల్ అవడం జరిగింది. అండ్ మనకి దీనికి రీజన్స్ ఇదనే కాదు ఫ్రెండ్స్, లాస్ట్ మనకు చెప్పుకున్నాం కదా యూకేలో వీళ్ళు కేసు ఓడిపోవడం కానీ, సో ఈరోజు మనకి క్రెయిన్ ఇండియా CEO రిజైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా వేదాంతకి నెగిటివ్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్టెల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎయిర్టెల్ అయితే రైట్స్ ఇష్యూని ఓకే చేసింది ఫ్రెండ్స్, అంటే రైట్స్ ఇష్యూని యాక్సెప్ట్ చేసింది. అంటే 10th జరిగింది ఫ్రెండ్స్ బోర్డ్ మీటింగ్. సో దాంట్లో వాళ్ళు రైట్స్ ఇష్యూని యాక్సెప్ట్ చేశారు. ఏ ప్రైస్లో యాక్సెప్ట్ చేశారంటే 220 రూపీస్ పర్ షేర్లో యాక్సెప్ట్ చేశారు ఫ్రెండ్స్. అంటే రైట్స్ ఇష్యూ ఎలా ఉందంటే ఎవరి దగ్గర అయితే 67 షేర్స్ ఆఫ్ ఎయిర్టెల్ ఉంటాయో సో వాళ్ళకి 19 షేర్స్ ఆఫ్ ఎయిర్టెల్ని ఇస్తున్నారు. ఏ ప్రైస్లో ఇస్తున్నారంటే 220 పర్ షేర్లో ఇస్తున్నారు. ఓకే, సో ఈ 67 షేర్స్ అనేది ఎప్పటి లోపల ఉండాలి డీమ్యాట్లో అంటే రికార్డ్ డేట్ ఏంటంటే 24th ఏప్రిల్. ఓకే, సో 24th ఏప్రిల్ లోపు 67 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఎయిర్టెల్ అనేటివి వాళ్ళకి 19 షేర్స్ ఆఫ్ ఎయిర్టెల్ని 220 పర్ షేర్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే బిగినర్స్ 220లో షేర్ వస్తుంది కదా సో కొనొచ్చా అంటే డెఫినెట్లీ నెక్స్ట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు అంటే 220కి షేర్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు, ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఏదైతే ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూ అని చెప్తుందో ఫ్రెండ్స్, సో ఆ రైట్స్ ఇష్యూ చాలా బెస్ట్, ప్రెజెంట్ ఎయిర్టెల్కి చాలా మంచిది అని చెప్పి మూడీస్ రేటింగ్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఎయిర్టెల్ అనేది ఈరోజు ఇంట్రాడే గెయిన్స్ని చూసిందని చెప్పుకోవాలి, ఓకేనా. సో ఈరోజు అయితే ఈ మూడీస్ అండ్ ఎయిర్టెల్ తీసుకున్న మన రైట్స్ ఇష్యూ అనేది పాజిటివ్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ స్టాక్కి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే MCX, దీంట్లో ఏంటంటే ఎనర్జీ రిలేటెడ్ అండ్ మన మెటల్ రిలేటెడ్ అంటే బేస్ మెటల్స్ అండ్ మనకి ప్రీషియస్ మెటల్స్ ఇవన్నీ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి రీసెంట్గా ఇది ఏదైతే ట్రేడింగ్ జరిగిందో వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటంటే 22% పెరిగి అరౌండ్ 65.9 lakhs crores వెళ్ళడం వల్ల ఏంటంటే ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్లో 91% వరకు మార్కెట్ షేర్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ మనకి రీసెంట్ టైమ్స్లో ఏదైతే గోల్డ్ ఆరెల్స్ మనకి క్రూడ్ ఆయిల్ కానీ ఏదైతే వోల్టైల్గా ఉందో సో స్పెక్యులేటివ్గా చాలామంది ట్రేడర్స్ ట్రేడ్ చేయడం ఆరెల్స్ ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ దాన్ని ట్రేడ్ చేయడం వల్ల పెరిగింది. అండ్ ఏదైతే మనకి ఈ బులియన్ బేస్ మెటల్స్ ఉంటాయో వాటి వల్ల అండ్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ వల్లే మేజర్గా దీంట్లో ఈ సర్జ్ వచ్చిందంటే 22% రైజ్ అయిందని అంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి అరౌండ్ 2.6%తో క్లోజ్ అయింది ఫ్రెండ్స్ MCX అనేది. బట్ దానికంటే కూడా ఇంట్రాడేలో అయితే పెరిగింది. రీజన్ అయితే ఇది ఫ్రెండ్స్, ఓకే. సో MCX పెరగడానికి. నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ ఈవెంట్స్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనకి 12th ఏప్రిల్న వస్తున్న CPI అండ్ IIP నెంబర్స్ గురించి. సో CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ IIP అంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఓకేనా. సో CPI నెంబర్స్ అంటే ఫ్రెండ్స్ CPIలో మనకి C అంటే కన్జ్యూమర్ కదా, సో కన్జ్యూమర్ రిలేటెడ్ గూడ్స్ అండ్ ఏదైతే వాళ్ళు సర్వీసెస్ ఉంటాయో సో వాటికి సంబంధించిన నెంబర్ అది. అండ్ IIP అంటే ఫస్ట్ ఇండెక్స్
ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కదా ఫ్రెండ్స్. సో ఇండెక్స్ని పక్కన పెట్టండి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏదైతే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయో సో వాటికి ప్రొడక్షన్కి సంబంధించిన నెంబర్స్. సో ఇవేంటంటే ఇండైరెక్ట్గా మనకి ఏదైతే వాటికి సంబంధించిన కంపెనీస్ ఉంటాయో వాటి గ్రోత్ని కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్స్ని అయితే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఇవి కానీ పాజిటివ్గా వచ్చినట్లయితే డెఫినెట్లీ మార్కెట్కి కూడా పాజిటివ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రిజల్ట్స్ అయితే మనకి రేపు రాబోతుంది ఫ్రెండ్స్. సో వాటిని కూడా మార్కెట్ చాలా క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తుందని చెప్పాలి.